అక్క నమస్తే అక్క. ఏ సాయిరామ్ చెప్పరా. అక్క నీకు విషయం చెప్పాలి. ప్రేమలో పడ్డావా? నా ముఖానికి అది కూడా నక్క. ఇవాళ మనం ఒక మూవీ ప్రమోషన్ పోతాం అక్క. ప్రమోషన్స్ చేసే మూడ్ లేదురా, చేయాలని లేదు. అక్క నువ్వు గట్ల మూడ్ లేదు గీడలేదు అనకక్క. బయట అందరు నిజమైన నమ్ముతారు యాంకరింగ్ మానేస్తున్నావని. నేను చెప్పేశాను కదా. నేను నువ్వు ఎంత ఉత్తున్నా ఇన్స్టాగ్రామ్ లా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాను. ఏంటి ఇంకా వైరల్ అవుతుందా? ఒక్క నిమిషం ఉండు. వామ్మో, యాంకరింగ్ మానేస్తున్న సుమ కన మరి నాయను. వీళ్ళు ఇంత రాసుకునేటప్పుడు మనం కూడా మొహానికి ఇంత రాసేసుకొని వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేసేయాలి. అవునక్క. చలో వెళ్ళిపోదాం. ఎవరక్కడ? మెగాస్టారా, రెబెల్ స్టారా, నటరత్నానా? చెప్పు. స్టార్ కాస్టింగ్ లేదు కానీ స్టార్ యాంకర్ ని తీసుకురమ్మన్నారు. అంటే పాన్ ఇండియా లెవెల్ యాంకర్ ని తీసుకురమ్మన్నారు. అందుకని పాన్ ఇండియా హిందీలో నమస్కార్ కైసే హై ఆప్ లోగ్, తమిళంలో ఎప్పుడే ఇరికిందా, అదే కన్నడలో చెన్నాగిదిరా, మలయాళంలో ఎంత సుగంధన్నయో. అక్క గవర్న కదా అక్క, వాళ్ళు తెలుగు సినిమా అక్క. తెలుగు సినిమా చెప్పవేంట్రా నువ్వు? అసలు హీరో హీరోయిన్లు ఎవరు? కొత్తోళ్ళ అక్క. కొత్తోళ్ళ పదారా పరిచయం చేసేద్దాం, ప్రపంచానికి పరిచయం చేసేద్దాం. లెట్స్ ఇంట్రొడ్యూస్ ద కొత్తోళ్ళు. కమాన్. ఏంట్రా ఇది? మరి పాన్ ఇండియా యాంకర్ అంటే మినిమం ఉంటాయి కదా. ఎన్నో ఫంక్షన్స్ లో రెడ్ కార్పెట్ మీద నేను అందరికి ఎంట్రీ ఇస్తే వీళ్ళు నాకు ఎంట్రీ ఇస్తున్నారా? ఏంట్రా ఇది? మరి మీరంటే మినిమం ఉంటాయి కదా. అది ఇంత గ్యాస్ వీళ్ళు వాడుతున్నారంటే నేను ఇంట్లో పప్పు వండకుండా ఇక్కడే వచ్చి వండుకునేదాన్ని కదా. ఏంట్రా వేయండి, బాగుంది. అభిమానం చల్లంగా ఉండ. కాటన్ క్లోత్స్ వేసుకుంటా మరి కాస్ట్లీ ప్రొడ్యూసర్స్ లా ఉన్నారు. అవునక్క. ఓహో అబ్బో, అసలు ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్ కే వీళ్ళు ఇంత సెట్ వేసారంటే సినిమాలో ఇంకా ఏమేం సెట్ వేసి ఉంటారా అని. బాగుందిరా, బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇదేంటిది? ఇదే మేడం ప్రొడక్షన్ హౌస్. ప్రొడక్షన్ హౌస్ పేరేదే చదువు ఒకసారి. XAPPIE. ఏంటది? ఇప్పి. జాపీ రాది, జాపీ నీలాంటి వాడినే పెట్టుకోవాలి పాపం. జాపీ స్టూడియోస్. అవునా? సరే సరే పద పద మొదలెడదాం. ఓకే రెడీయా? కెమెరాస్ అన్ని ప్లేస్మెంట్ లో పెట్టుకున్నారా? ఓ 8-9 కెమెరా సెటప్స్, పర్వాలేదు. ప్రమోషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఒక సంక్రాంతి, ఒక జోరు, ఒక హుషారు 4 రోజుల్లో హ్యాపీ డేస్. మీరు మనం మూవీ ప్రమోషన్ కి వచ్చి బయట పేర్లు చెప్తారేంది? సరే ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పు. అయితే ఇప్పుడు మూవీ లోగో లాంచ్. ఇప్పుడు సరే అయితే మూవీ లోగో లాంచ్ ని చేయడానికి చీఫ్ గెస్ట్ ని ఈ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మేడం మీరే మేడం చీఫ్ గెస్ట్. నేను చీఫ్ గెస్ట్? నేను ఫీల్ అవుతున్నందుకు, నువ్వు ఈ ఫీలింగ్ ఇస్తున్నందుకు ఫీలింగ్ బాలేదురా. నువ్వు ఆపే. అంటే నేనే లోగో లాంచ్ చేయాలా ఇప్పుడు? అవును. అంటే రెడ్ కార్పెట్ నాకే, నీకే, లోగో లాంచ్ నేనే. ఓకే రెడీ? 1 2 3. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, కాస్ట్ అండ్ క్రూ గుర్తుపెట్టుకోండి, దీన్ని నేను నా గుండెల్లో పెట్టుకుంటాను. ఇప్పటి వరకు ఈ సినిమా మీది, ఈ రోజు నుంచి ఈ సినిమా నాది, రేపటి నుంచి ఈ సినిమా మీది. ఏం మాట్లాడుతున్నావు అక్క? నాకు కూడా అర్థం కావట్లేదురా ఏం మాట్లాడుతున్నాను. ఇమోషనల్ సెంటిమెంటల్ ఏమిటేంటో అయిపోతుంది నాకు. అసలు ఇన్ని అరేంజ్మెంట్స్ నా కోసం చేసిన వాళ్ళందరూ ఎవరో నాకు తెలుసుకోవాలనుంది. హూ ఆర్ దే? ముందు మనము హీరోని పిలిచేద్దాం. ఎస్, మీరు RRRలో చూశారు 2 హీరోలు, మళ్ళీ మీరు చూడబోతున్నారు ఈ సినిమాలో 2 హీరోలు. ముందు ఫస్ట్ హీరోని పిలిచేద్దాం. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు అంటే, నేను ఎవరో యాక్ట్ చేస్తుంటే పాట పాడడం ఏంటి, నేనే యాక్ట్ చేసేస్తే పోలా అనుకున్నాడు. అందుకని తనే యాక్టింగ్ మొదలెట్టేశాడు. లెట్స్ వెల్కమ్ ప్రణవ్ కౌశిక్. సరిగమలు, నవరసాలు ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తే ఆ ఫ్రేమ్ పేరే ప్రణవ్ కౌశిక్. చూడ్డానికి సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు, సింగర్ లా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. లోపల హీరోయిజం అలానే ఉంది. We're changing lives, yeah, upgrading, color to a side of the older generation.
up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. నా పర్ఫార్మెన్స్ ఏంటో పతంగ్ మూవీలో చూపిస్తా, మీ అందరి ప్రేమను పొందుతా అంటూ మన ముందుకు వస్తున్నాడు ప్రణవ్ కౌశిక్. I think that we've already know. హాయ్ ప్రణవ్, బాగున్నావా? ఇందులో నీ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ అని విన్నాను, అందుకనే నేను చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను. పతంగ్లో నువ్వు సాఫ్ట్వేర్ అంటగా? సాఫ్ట్వేర్ కాదు, కానీ కొంచెం సాఫ్ట్ సినిమాలో. మామూలు రియల్ లైఫ్ లో అయితే కొంచెం గట్టోడిని. మొత్తానికి సింగింగ్ ప్రొఫెషన్ లో నుంచి క్రేజ్ సంపాదించేసుకొని హీరో అయిపోతున్నావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో రావడం ఒక పాట అందుకోవచ్చు కదా ఫస్ట్. నేను పతంగ ఎగిరెత్తాను చూడు, నేను పతంగ ఎగిరెత్తాను చూడు, నేను గాలిలో పతంగ ఎగిరెత్తాను చూడు, జంపలక్కడి జారు మిఠాయా. మనకన్నా తోపున్నాడు రా. వెళ్ళి కూర్చో బాబు. బాగుందా? చాలా బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Yeah. ఏంది రైట్ లో ఉన్నాడు? సాఫ్ట్వేర్ ప్రణవ్ ని చూసారు కదా, ఇప్పుడు హార్డ్వేర్ వంశీని చూద్దాం. లెట్స్ వెల్కమ్ వంశీ. హీరోలా స్టైలిష్ గా ఉండి మాసివ్ లుక్ లో కనిపించే ఇతని పేరు వంశీ పూజిత్. చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనేది ఈయన కల. ఆ కల ఈ రోజు నిజమైంది. మున్ముందు మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గుబురు జుట్టు, గడ్డము, ఫుల్ మాసు. ఏంటి మనం ఫుల్ హార్డ్ బాయ్ అంట కదా? ఇంకా ఉండాలి మనలాగా. నా క్యారెక్టర్ ఇట్లా, కొద్దిగా విస్కీ క్యారెక్టర్ కూడా అట్లా. విస్కీ ఎవరు? నేనే. అయ్యా, మందు క్యారెక్టర్ పెట్టారా వీళ్ళు? ఓకే, విస్కీ బ్రాండీలు కూడా ఉన్నాయన్నమాట సినిమాలో. మరి నీ పేరు విస్కీ అయితే సినిమా మొత్తం కింద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తూనే ఉంటారా? ప్రతి సీన్ లో స్మోకింగ్. నువ్వు స్మోకింగ్, నీ పేరు విస్కీ. బాగుంది, కూర్చో బాబు విస్కీ. మనం ఇప్పుడు హీరోయిన్ ని పిలుద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ప్రీతి పగడాల. ఈ అమ్మాయిని చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోవాలా? అందుకే ఈ అమ్మాయి పేరు ప్రీతి పగడాల. టైం పాస్ కి రీల్స్ బాబోయ్, ఇంత పొడుగ్గా ఉంది పిల్ల. నేను రీల్స్ లో చూసినప్పుడు ఇంతే ఉంది అనుకున్నాను నేను. అక్క హీల్స్. అక్క హీల్సా? అంటే నేను హీల్స్ వేసుకున్నాననే కదా? లేదు, నేనేసుకున్నా హీల్స్. అచ్చా, అక్క నేను హీల్సా? వెల్కమ్ ప్రీతి, హౌ ఆర్ యు రే? యు ఫ్రమ్ అమెరికా? yes. Very happy to see you and it's a pleasure meeting you. నాకు ఇంగ్లీష్ రాదు. నీకు ఇంగ్లీష్ రాదా? మన బ్యాచే. అంటే అమెరికాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటూ నీకు ఇంగ్లీష్ రాదంటే నేను నమ్మాలా? మిమ్మల్ని చూస్తూనే పెరిగాను. పెరిగావు. సో వెల్కమ్ ప్రీతి. సో ప్రీతి ప్లీజ్. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ద ఫ్రెండ్స్ గ్యాంగ్. వెరీ గుడ్. కూర్చోండి. మరి నా పరిస్థితి ఏంది? సాయిరామ్, బయలుదేరు. ముగ్గురు అనుకున్నాను ప్రమోషన్ కి, 300 మందిని పట్టుకొచ్చేలా ఉన్నారు వీళ్ళు. ఇన్ని కొత్త ఫేసుల మధ్యలో ఒక పాత ఫేస్ ని కూర్చోబెట్టారనమాట. ఐ మీన్ నేను ఎప్పటికైనా సరే ఫ్రెష్ కొత్త ఫేస్, రోజు మొహం కడుక్కొని వచ్చేస్తూ ఉంటాను. సో వీళ్ళ గురించి అయితే నేను చెప్పేశాను. మీ అందరి గురించి చెప్పడానికి మీకు ఒక్కొక్కళ్ళకి 2 minutesలో 1 minute నాది, 1 minute మీది. చెప్పండి మిస్టర్ రాజేశ్వర్. ఏం చెప్పాలి మేడం? ఏం క్యారెక్టర్ చేస్తున్నావు రాజేశ్వర్ ఇందులో? నేనా? మా పూజిత్ బాయ్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఏ బాయ్? పూజిత్ బాయ్. పూజిత్ బాయ్ విస్కీ.
పూజిత్ ఫ్రెండ్ విస్కీ. క్యారెక్టర్. ఓకే, మీదంతా ఒకటే కాలనీయా ఒకటే కాలేజా? ఒకటే కాలనీ. ఓకే బాబు, నువ్వు? నా పేరు గౌరవ్ మ్యామ్. క్యారెక్టర్ నేమ్ పెన్సిల్, కానీ జీవితంలో షార్ప్నర్ లేకుండా పోయింది. జీవితంలో షార్ప్నర్ లేకుండా పోయిందా? కత్తి 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 వాడాల్సింది. చెప్పాను డైరెక్టర్కి, అది ఇవ్వలేదా కత్తి? ఎవరు, మన ఉదయ్ గారు ఇవ్వలేదా? మనమే చెక్కోవాలంట. ఓ, డైరెక్టర్ ప్రణీత్ గారిని అడిగి ఉండాల్సింది కత్తి. కత్తి లాంటి డైరెక్టర్ అంట కదా, విన్నా. ఈయనెవరు? పేరు విశాల్. కలర్ వేసావా, వేసుకోవాల్సి వచ్చిందా? ఓకే, నైస్ నైస్. ఏం క్యారెక్టర్? నేను రాంబో, ఐఎమ్ ప్లేయింగ్ రాంబో. ఓ, రాంబో అనే క్యారెక్టర్. మా బస్సులో విస్కీ మేమంతా బాగా చిల్ అవుతాం, ఆటోలలో తిరిగి. ఓకే, చదవలేదు పెద్దగా. ఇది మొత్తం విస్కీ గ్యాంగ్ లాగా ఉంది. అంతే, మేమంతా విస్కీ గ్యాంగ్, బస్తీ ఓకే. బాయ్స్. ఎవరు తాగరు. ఎవడికి తెలుసు, ఎవడికి తెలుసు? వీళ్ళ అమ్మ నాన్నలు చూస్తున్నారు ప్రోగ్రామ్ అని చెప్పి అలాంటివన్నీ చెప్పుకుంటున్నారు. నా పేరు వెంకటేష్. హాయ్ వెంకటేష్. వెంకీ పిలవండి. హాయ్ వెంకీ, నైస్ మీటింగ్ యూ వెంకీ. సో నేను నా మూవీలో నా పేరు భాష. ఓ, ఆమె ప్లే బాయ్. ఓహో, అంటే లైక్ రియల్ లైఫ్ వాడే రాసుకుంటా. ఏమేముందిరా ఈ సినిమాలో? నాకు కలపడం రాదు, మా అమ్మనే కలిపి నాకు పెడుతుంది, నాకు అర్థం కాదు. యు మీన్ పులిహోర? పులిహోర. నైస్, రైస్. వెరీ నైస్. ఓన్లీ ఒక అమ్మాయితో ఫ్లోట్ చేసిన తన ప్రీతి అంతే. అంటే నువ్వు ఆన్ స్క్రీన్ ఫ్లోట్ చేసావా, ఆఫ్ స్క్రీన్ చేసావా? ఆల్రెడీ అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు, మళ్ళీ నువ్వేంటి రెక్టాంగిల్ స్క్వేర్? వాళ్ళు రియల్ హీరోస్, నేను రియల్. ప్రీతి, చాలా కష్టంగా ఉంది ప్రీతి. ఓకే, అండ్ మా గ్యాంగ్ అంతా ఒక ఆటోలో వెళ్తామని చెప్పాను కదా, ఆటో నాదే. ఆ ఆటో నీదేనా? రజనీకాంత్ ఫ్యాన్. వెరీ నైస్ నైస్. ఆటోలో పట్టేలాగే ఉన్నారు అందరూ కలిసి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good నా evening. పేరు కివిష్ కౌటిల్య. కివిష్ కౌటిల్య, నైస్ నేమ్. నా క్యారెక్టర్ పేరు కివి. డెంగ్యూ వచ్చినప్పుడు తింటారు కదా కివి. డెంగ్యూ వచ్చినప్పుడు తినే కివి, కివి తింటారని. బాగుంటుంది. ఓకే, ట్రై సమ్ టైం. వెరీ ఇన్ఫర్మేటివ్ ప్రమోషనల్ ప్రోగ్రామ్. యాంకర్ కి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డెంగ్యూ వచ్చినప్పుడు కివి తినండి. ఓకే, ఈ పాప ఎవరు? హాయ్ మ్యామ్, నా పేరు విజ్ఞాని. ఓకే, అండ్ ఐఎమ్ అదితి, అరుణ్ సిస్టర్. విజ్ఞాని, వావ్. పేరెంట్స్ కూడా ఎట్లా అనుకొని పేర్లు పెడుతూ ఉంటారు కదా, పిల్లలకి అవన్నీ రావాలి అని చెప్పి. వచ్చిందా అమ్మా? ఇచ్చారు. ఓకే, నా పేరు విషిక. మ్యామ్, మా అమ్మకు ఒకసారి హాయ్ చెప్పరు. ఎక్కడుందమ్మా? అక్కడ హాయ్. మా అమ్మకి ఒకసారి హాయ్. ఎందుకు మీ సోఫా ఎప్పుడు ఇటు సైడ్ కే ఉంటుందా? అవునవును, మా ఇంట్లో కార్నర్ ఉంది టీవీ. హాయ్ హాయ్. హాయ్ హాయ్. వరుణ్, 2000 ఇవ్వు, ఇప్పుడైనా 2000 ఇవ్వు. ఇక్కడికి వచ్చేసాను. వాడేవాడు? నాకు 2000 ఇవ్వాలి మేడం. రేయ్, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి సుబ్బారావు, నాకు ఇచ్చేయి. ఓకే, ఇలా చెప్పుకోవచ్చని నాకు ఇప్పటి వరకు తెలియలేదు అసలు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, సో మీ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయిపోయాయి. ఇంకా సినిమా గురించి నాకు బోలెడని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. ఎవరు చెప్తారు? నేను చెప్తా. చెప్పు బాబు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ జిమ్మీ అని. ఓకే, ఈజ్ మై ఫ్రెండ్. వాడు 30/21 వెబ్ సిరీస్ ఉంది కదా, సో ప్రిటీ వైరల్ వెబ్ సిరీస్, దానికి వాస్ ద మ్యూజిక్ డైరెక్టర్. మీ ఫ్రెండ్ అవ్వడం వల్లే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారా? ప్రొడ్యూసర్ కూడా మీ ఫ్రెండేనా? లేదు, డైరెక్టర్ నా ఫ్రెండ్, ఎడిటర్ నా ఫ్రెండ్, అందరు నా ఫ్రెండ్. ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మరి యాంకర్? యాంకర్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్. మీ సిస్టర్ సాన్వి కదా? సాన్వి, యా. సాన్వి ఇస్ ఆల్రెడీ పాపులర్ హీరోయిన్ అండ్ యా మై వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఇప్పుడు యూ టూ, అంటే మీ ఫ్యామిలీలో మొత్తం మీ ఇండస్ట్రీకి రావాలని డిసైడ్ అయిపోయారా? మొత్తం మీకే చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. బెస్ట్ ఫ్రెండ్. ప్రీ రిలీజ్ సక్సెస్ లో ప్రమోషన్స్ కు నాకు ఇచ్చేద్దాం. ఎన్ని నెలల నుంచి పెంచుతున్నావు? ఇది నెలలు కాదు, ఇది 4 years నుంచి పెంచుతున్నా. 4 years నుంచా? ఏమేం గూడు కట్టుకుందో ఏంటో అందులో. 4 years నుంచి కట్ చేసుకోలే. మా డైరెక్టర్ ఏమో ఇప్పుడు పిచ్ చేద్దాము, ఇప్పుడు అయిపోతుంది సినిమా అయిపోతుంది అని 4 years అయింది. నేను మా వాడు మొత్తం పిచ్ చేసి కూడా కూర్చున్నాం అందరికి. ఓకే, ఫైనలీ జాపీ స్టూడియోస్ వాళ్ళు ఓకే అన్నారు. ఓకే, ఎలా ఉన్నారు ప్రొడ్యూసర్స్? సూపర్. మాకంటే యంగ్ వాళ్ళు. అవునా? మీకన్నా యంగా? మాకంటే యంగ్. అర్థమైంది, అబ్బాయి బాగా బిస్కెట్లు వేస్తాడు. ఇద్దరా ముగ్గురా ప్రొడ్యూసర్స్? ఉదయ్ సార్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఈ పాపని అమెరికా నుంచి ఈ సినిమా కోసం పట్టుకొచ్చారా? అవును. నేనే వచ్చాను. అంటే ఆడిషన్స్ ఏమైనా చేసావా? చేశాను. ఓకే, ఏం చెప్పావు ఆడిషన్ లో? చెప్పు ఒకసారి మళ్ళీ. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టోరీ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో, చూసాను. ఓకే, చేస్తే కానీ తెలీదు వస్తుందో లేదో హీరోయిన్ రోల్. ఆడిషన్ ఏం పంపావు? అది కావాలి నాకు. సినిమా సీన్ అంటే జస్ట్ డైలాగ్ చెప్పు చిన్నది. సార్ సారీ సార్, చూసుకోలేదు సార్. ఇది చెప్పడానికి ఇందాక నుంచి అంటే ఏం రివీల్ చేయొద్దు కదా. అసలు ఏదో పెద్ద రివీల్ చేసేస్తున్నట్టు. ప్రణవ్, నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను అతన్ని, అలాంటి క్రూషియల్ డైలాగ్ ఏదైనా చెప్తా. సార్ ప్లీజ్ సార్ తీసేసేయండి సార్. ఇదా? ఆ సీన్ చూసి మా డైరెక్టర్, దిస్ ఇస్ ద వన్,
ఐ వాంట్ దిస్ గర్ల్ ఓన్లీ. మరి రీల్స్ కూడా కంటిన్యూ చేస్తున్నావా? అప్పుడప్పుడు చేస్తా. అది థాట్స్ రావాలి, ఇన్స్పిరేషన్ రావాలి రీల్స్ చేయాలంటే. కోడిగుడ్డు రీల్స్ చూడండి మేడం, బాగుంటాయి. ఏంటి కోడిగుడ్డు రీల్స్? ఎమోషన్. ఒకటి చెప్పు ప్లీజ్, సుమ గారికి ఒకటి చెప్పు. ఏదే చెప్పు. యా సుమక్క, కోడిగుడ్డు నీకు ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు కోడిగుడ్డుని. యూ కెన్ మేక్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, ఫుల్ బాయిల్డ్, ఎలా అయినా వాడుకోవచ్చు. లైఫ్ కూడా కోడిగుడ్లానే, ఇది చేయొచ్చు అది చేయొచ్చు అన్ని చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కోడిగుడ్డుని ఇంకో రకంగా కూడా వాడచ్చు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం నచ్చకపోతే ఆ కోడిగుడ్డుని అడ్డుపడేయచ్చు. అమ్మో, కోడిగుడ్డు వేసాను ఇమోషన్ చెప్పినటువంటి ప్రీతి ఇందులో హీరోయిన్ అనమాట. చూద్దాం మరి ఏం చేస్తుందో. సరే ప్రణవ్, హౌ అబౌట్ యూ? సింగింగ్ కదా ప్రొఫెషన్, ఇందులోకి ఎలా దూకావు? యాక్చువల్లీ యాక్టింగ్. అవునా? యా, యాక్చువల్లీ ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందరి దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అంటే నాకు ఆర్ట్స్ అంటే పిచ్చి బేసిక్లీ. సో సింగింగ్ గానీ, యాక్టింగ్ గానీ, డాన్సింగ్ గానీ, ఐ జస్ట్ లవ్ దీస్ 3. ఓకే. సో లక్కీలీ సరిగంప వల్ల ఐ గాట్ టు తెలుగు జనాలకి పరిచయం యాజ్ అ సింగర్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అమెరికాలోనే పెరిగావా? అయినా మీరు ఇద్దరు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. మీ పేరెంట్స్ ని అభినందించాలి నిజంగా. అంటే మీ క్యాష్ ప్రోగ్రామ్స్, స్టార్ మహిళ నా ప్రోగ్రామ్ చూసి పెరిగారా? అందుకనే వీళ్ళకి తెలుగు వచ్చిందా? కెమెరా అంత హైట్ లో లేదుగా. ఓకే, మీ 1 రౌండ్ 1 మినిట్ తెలుగులో నాన్ స్టాప్ మాట్లాడండి. నేను మా కజిన్స్ నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆ 1 మినిట్. మన ప్రోగ్రామ్ లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో. సో ప్రణవ్, తర్వాత ఏమైంది? చిన్నప్పుడు తిండి తినకపోతే అమ్మ మీ ప్రోగ్రామ్స్ పెట్టి తినిపించేది. భయపెట్టిందా? లేదు, సుమక్క ఇప్పటి వరకు ఏదో పొగుడుతున్నారు అనుకుంటే స్టోరీ వేరే రూట్ లో కలిసింది. ఓకే, నో, ఐమ్ బిగ్ ఫ్యాన్ యాక్చువల్లీ. దీనికంటే ముందు మనం కలిసాం యాక్చువల్లీ. మనం తానాలో ఎలివేటర్ లో సేమ్ లిఫ్ట్ లో ఉండే మనము. ఎగ్జాక్ట్లీ. నేనేమో 3 నొక్కాను, నువ్వు 5 నొక్కావు. ఊరికి ఏం గుర్తులేదు నాకు. ఓకే, అప్పుడు ఐ హాడ్ లైక్ 10 seconds with you, but ఇప్పుడు ఐమ్ సో గ్లాడ్ దట్ ఐమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మాట్లాడుతున్నాను నీతో. నైస్. సో ఇప్పుడు సింగింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నావా? యా, సింగింగ్ అండ్ యాక్టింగ్ రెండు. వెరీ నైస్. బట్ ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్. ఓకే, యాక్ట్ చేయడం. సో స్టోరీస్ ఎవరైనా రాసింది యు లైక్ టెల్లింగ్ ద స్టోరీస్? I like writing my stories as well. అవునా? Yeah, I want to be a filmmaker as well. వామ్మో, ఏమేం తీస్తున్నాడో ఏమిటో బుట్టలోంచి అర్థం కావట్లేదు. సింగరు, యాక్టరు, డైరెక్టరు. యా, యూ కెన్ బికమ్ ఎనీథింగ్. యా, నవ్ డేస్ యూ కెన్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, ప్రొజెక్షన్ కి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇందాక అమ్మాయి చేసుకోలేదు ఇక్కడ, అలాగే. ఆడిషన్ లో డైలాగ్ చెప్పు. నాకు భయమేస్తుంది సార్. ఇదేనా? లేదు, మీ ముందు పర్ఫార్మ్ అంతొద్దు, ఇది చాలు. ఆడిషన్ లో చేసేసారా? లేదు, ఆడిషన్ యాక్చువల్లీ ఒక పెద్ద సీన్, సో అది రివీల్ చేయలేము. అది 4 minutes 4 minutes ఆడిషన్. 4 minutes కంటిన్యూస్ గా మనోడితో. బా, మీ అందరికి కూడా ఆడిషన్స్ జరిగాయా? ఓకే, ఏం జరిగింది? ఒక ముక్క చెప్పు. నాకు ఆడిషన్ ఏం జరగలేదు. రికమెండేషనా? నో నెపోటిజం. ముందు చేసిన దాన్ని చూసి ఓ, మాలాంటి పెద్దలందరూ చేసిన దాన్ని చూసి మీరు అనుకరించారనమాట. ఐ గాట్ ఇట్. ఓకే, నువ్వు నో ఇక్కడి నుంచి వెళ్తా. ఇందాక అమ్మాయికి లైన్ వేస్తున్నాను, నువ్వు చెప్పు. ఓకే, చెప్పు. ఏం లేదు, కైట్ సిచువేషన్ ఏంటంటే కైట్ ఫ్లై చేస్తున్నాం, పక్కన నేబర్ వాళ్ళు కూడా కైట్ ఫ్లై చేస్తారు. సీన్ చెప్పారా? సీన్ చెప్పారు. చెప్పు 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 చెప్పు. గుడ్ బాయ్ అండి, బూతులు వాడి వాడిని బెదిరించాలి. ఎవరిని బెదిరించాలి? పక్కింటోడిని. పక్కింటోడి. ఓకే, వాడే నీ పక్కింటోడి ఇప్పుడు. ఓకేనా? వాడిని బెదిరించు. స్టార్ట్ కెమెరా రోలింగ్ एक्शन। डोरेमोन क्या औलाद क्या कर रहा है तू सबसे? हाँ पता नहीं किसका है देख। हाँ अपन का है, बादशाह का है। अरे क्या रे मेरे बेटे को धमकी क्यों दे रहा रे तू? क्या सोच रहा रे तू? पतंग కొడుతున్నా अरे मेरा बेटा रे ये क्यों रे धमकी दे रहा उसको? సుమా గారు కదా? कौन रे सुमा? चल चल యాక్టింగ్ యాక్టింగ్ నరనరాల్లో యాక్టింగ్ ఇదంతా యాక్టింగ్. అవును ఇప్పుడు సినిమాలోకి రావాలి అంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తారు కదా, నీకే హీరో ఇన్స్పిరేషన్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ప్రణవ్ నీకెవరు ఇన్స్పిరేషన్? చాలా మంది ఉన్నారు, చిరంజీవి గారు. చాలు ఫస్ట్ వచ్చిన పేరు మాత్రమే మేము తీసుకుంటాం, చాలా మంది పేర్లు మేము తీసుకోము. ఈ అమ్మాయిలను అడుగుదాం, హీరోయిన్స్ లో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకే హీరోయిన్ లాగా చేయాలని ఉంది, సో ఆ టైం వరకు నేనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. మరి ఇందులో ప్రీతిని పెట్టారు, నువ్వు ఫీల్ అవ్వలేదా? ఇంకా చిన్నపిల్లలాగా అనిపిస్తా కదా, ఏం పర్లేదు. వెరీ నైస్ అమ్మా. అమ్మా నువ్వు?
మీరే అండి అనుకున్నాను చెప్తావని. ప్రణవ్ తర్వాత ఇక్కడ ఈ గ్రూప్ లో ఎవరైనా బిస్కెట్ వేసే వాళ్ళు ఉన్నారంటే నువ్వే. నాలో ఒక యాంకర్, ఒక హీరోయిన్, ఇలా చాలా మంది ఉంటారు కాబట్టి చూసే నేను కూడా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? మీలాగే, నాలాగే చాలా ఎత్తుకి ఎక్కడా పతంగ్ లాగానా ఎగిరిపోదామని. అసలు పతంగ్ అని ఎందుకు పేరు పెట్టారు? ద కైట్ అని ఎందుకు పెట్టారు? ఎందుకంటే ముగ్గురు మావి డిస్టింక్టివ్ లైఫ్స్ ఉంటాయి, పతంగే చేంజ్ చేస్తుంది మా లైఫ్స్ ని, అందుకోసం స్పోర్ట్. అంటే నువ్వు ఎగరేస్తున్నటువంటి పతంగ్ వెళ్ళి ఆ మాంజా ఇటువైపు పడిపోయి దాన్ని ఏమంటారు, దాన్ని కట్టే చేసేస్తే డీల్ కించ్ చేసావా? పతంగ్ ఎగిరేయడం కాదు, పతంగ్ మొత్తం ఉన్న ఆ కాన్సెప్ట్ వల్ల వి చేంజ్. 3 people we change, లైఫ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్. ఏమో ఇదంతా డైరెక్టర్ అడిగితే గానీ తెలిసేలాగా లేదు. ఎగ్జాక్ట్లీ, డైరెక్టర్ పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఓకే, అవును. మీ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పలే హీరోల్లో? నేను తెలుగులో పవన్ కళ్యాణ్, హిందీలో షారుఖ్ ఖాన్. ఓ అమ్మా, నువ్వెవరి ఫ్యాన్ అమ్మా? అల్లు అర్జున్. హ్యాపీ పాపకు లుక్ వేస్తే హ్యాపీ, లుక్ న క్లిక్ అయితే నీకేరా భాష. ఎందుకండి భాష కనెక్ట్. ఇంతకీ వైబ్ ఎలా ఉంది ఆన్ సెట్? సేమ్ మా సినిమా ఎంత ఫన్నో, ఓకే, మేము మేకింగ్ కూడా అంతే ఫన్. నన్ను ప్రమోషన్స్ కి పిలిస్తే ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయాయి, ట్రైలర్ కూడా వచ్చేసింది, సినిమా రేపో మాపో రిలీజ్ అవుతుంది, అందుకని నన్ను పిలిచారనుకున్నా. నా డేట్ దొరకదని 6 నెలల ముందు ప్లాన్ చేశారా? రాజమౌళి గారిలాగా అయిపోతున్నారు మీరు కూడా. వైబ్ ఎలా ఉంది అక్కడ? డైరెక్షన్ క్రేజీ ఉంది యాక్చువల్లీ. డైరెక్టర్ క్రేజీయా? క్రేజీ. హే ప్రణీత్, యు క్రేజీ రే. ఉరిగిస్తాం, కసం చెప్తాను. బాగా స్కోప్ ఇచ్చాడు మాకు. ఇది సీన్ రా, ఈ కొన్ని డైలాగ్స్ కావాలని మీరు ఇంప్రూవైజ్ చేసుకోండి. నీకు తెలియలే, డైలాగ్ రైటర్ ని పెట్టుకోలే. నీకు ఒక్కడికి అవకాశం అందరికి ఇచ్చారా? అంటే ఈ సీన్ ఇలా ఉంటుంది, ఇవి డైలాగులు ఇంప్రూవైజ్ చేసుకోండి అన్నారు. మీకు నచ్చించేయండి, మీకు ఎలా నా క్యారెక్టర్ పేరే దాన్ని పెట్టుకోమను. ఓకే, ఏం చేసావు నువ్వు అప్పుడు? షూట్ లో ఎడిట్ లో ఉంటాయా లేదా తెలియదు, ఎడిటింగ్ లో తీసేసి ఉంటారులే. నువ్వేం చేసావు? ఓ ఇదే పనిలో ఉన్నావా? ఓకే ఓకే, సరే ఉండమ్మా ఉండు. ఓకే, డాన్స్ లో కిరాక్ ఉంది, మ్యూజిక్ క్రేజీ ఉంది, స్టోరీ కిరాక్, ఎవ్రీథింగ్ అంత బాగుంది, ఎవ్రీథింగ్ సెట్. నైస్, వెరీ నైస్. ఓకే, దోమల మందు కొట్టారు సడన్ గా. ఓకే సరే, అయితే ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే, దంషరజ్. ఎందుకంటే మీరందరూ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి జస్ట్ టు వార్మప్ అండ్ ఇండస్ట్రీకి మీరందరూ పరిచయం అవ్వడం కోసము. ఓకే, రెడీయా? సో వీ విల్ స్టార్ట్ విత్ సాంగ్స్. ఆ సాంగ్ని ఇమిటేట్ చేసి ఒకళ్ళు చూపిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. సో ఈ గేమ్ ఆడుతున్నాం కాబట్టి 2 టీమ్స్ కావాలి. ప్రణవ్ నీ టీం ఒకటి అండ్ వంశీ నీ టీం ఒకటి. సో వంశీ ఇటు వచ్చేసాయి, పాపం హీరోయిన్ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. కివి నువ్వు అటు వెళ్ళిపో, కివి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే ఈ భాషని పంపించలేను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి లైన్ వేయడం మొదలెట్టేస్తాడు, అందుకని ఇటే కూర్చోబెడుతున్నాను. ఓకే, ప్రణవ్ తో మొదలెడదాం. రా బాబు రా, గట్టిగా చదవకు. నీకు తెలుగు చదవడం వచ్చా? నేను చదివితే అయితే ఇది జస్ట్ నో లిప్, ఓకేనా? దీన్ని ఇమిటేట్ చేసి చూపించాలి. ఓకే, రెడీ రెడీ. ఓన్లీ 30 seconds టైం నీకు. చిరంజీవి. హీరో 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 నేనే. హీరో నేనే అంట. నా సాంగ్ గెస్ట్ చేయండి. యా, లాస్ట్ 15 seconds. చెయ్యి ఏదో ఒకటి. అది అది టిక్ టిక్ 1 టిక్ టిక్ 1 టిక్ టిక్ 2 టిక్ టిక్ 2 మైనా పద పద మనసా పద శుభ పద 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 గాలిపటమా పద పద పద. రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. వంశీ, కమాన్ బాయ్, వంశీ కమాన్ వంశీ. ఈ జుట్టు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అక్కడి నుంచి అక్కడ అదే 4 years కష్టం. ఇది పాట గెస్ట్ చేయాలి మీరు. ఓకే, 30 seconds స్టార్ట్. ఏ నో 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 లిప్, నో లిప్. లాస్ట్ 15 seconds. ఏ పాడుతున్నావు. లాస్ట్ 10 9 8 7 6
5 4 హెలికాప్టర్ 3 బంగారం అయ్యేష్ ఈజీ తెలుసా నేను చేసి చూపిస్తా చూడు చేయండి అబ్బా మీరు ఈజీ చేస్తారు రెడీ 1 2 3 గాలి దుంకడం గాలి వాలుగా గులాబీ వాలి అంత ఈజీ ఏం కాదు బంగాళాఖాతంలో అరే జల్సా లెట్స్ గో మీ టీం ఎవడు కాపాడలేడు సరే సరే నేను చేస్తా అక్కర్లేదు చెయ్యి 5 సెకండ్స్ 5 కదా చలో రే చలో గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే సో సారీ వంశీ వచ్చి వంశీ ఐఎమ్ సో సారీ మీకు పాయింట్ రాలేదు వంశీ టీము పాప ప్రీతి పి సుశీల రామ్మా పాప ప్రీతి నీకు తెలుగు చదవడం వచ్చా మీరు చదవండి ఓకే ప్రీతి రెడీ స్టార్ట్ మెల్లగా ఈ వర్షం సాక్షిగా ఈ వర్షం సాక్షిగా కరపని బంధం అరే మనం వెళ్ళిపోదాం ఏంటి వెళ్ళిపోతారా వెళ్ళిపోండి నాకేంటి నేను ప్రమోషన్స్ నుంచి వెళ్ళిపోతా అయితే ఓకే అలా కూర్చోండి నా ఫోన్ ఏది రే కొట్టేశారు రా బాబు అమ్మా సరే వంశీ నీకు కొంచెం ఈజీగా ఇస్తాంలే మీ టీంకి నువ్వు రా బాబు రా నీకు తెలుగు చదవడం వచ్చా వెరీ గుడ్ నేను చదవను ఇది చూసి గట్టిగా చదవకు ఎందుకు తెలుగు సినిమాలన్నీ చూస్తారు భాష ఫస్ట్ హీరోని చెప్పురా మాట్లాడకూడదు మాట్లాడకు భాషాని నోట్లో భాషాని నోట్లో కాటన్ పెడతా చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ దేవుడు సినిమా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు సినిమా హలో సినిమా ఇంద్రానే కరెక్టే పాట చెప్పండి ఓకే మీకు 2 పాయింట్స్ వీళ్ళకి 1 పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు మూవీ నేమ్స్ ఓకేనా మూవీ నేమ్స్ చెప్తాను అది మీ టీం గెస్ చేయాలి ఓకే దా పక్కనే ఉన్నావుగా ఇట్రా తెలుగు చదువుతావా కొంచెమా అంటే ఇవాళ కొంచెం చదివి రేపు కొంచెం చదివి ఎల్లుండి కొంచెం చదువుతావా నేను చెప్పేస్తాలే ఇది మూవీ టైటిల్ ఏంటిది ఎందుక మీరు కాదు చెప్పాల్సింది రైట్ ఆన్సర్ హలో ఇది ఎంత తప్పు అంటే ఏంటి వెరీ ఫేవరబుల్ హలో మీ వాళ్ళే చెప్పేశారు ఆన్సర్ మీ వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకో గాలిపటం రైట్ ఆన్సర్ అబ్బా వీళ్ళకి 1 పాయింట్ నువ్వు రా బాబు మంచిగా చేయాలి ఓకేనా మంచి టైటిల్ ఇస్తున్నా నీకు కమాన్ రాంబో వెరీ ఈజీయా ఓకే రాంబో చెయ్యి రెడీ స్టార్ట్ ఓకే చెప్పండి సినిమా టైటిల్ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళండి తొందరగా చెప్పు 2-3 టైటిల్ చెప్పు వాల్టర్ వీరయ్య జై చిరంజీవి అత్తగేముడు అమ్మాయికి ఇటువన్నీ వచ్చింది ఇప్పుడు మీరు రండి నీకు తెలుగు రాదు ఓకే చూడండి సినిమా టైటిల్ చెప్పండి
శ్రీరామరాజ్యం సీతారామం అయిపోయింది వచ్చింది గుంజి కొట్టాలి ఇంకా రాదు అయిపోయింది లాస్ట్ 10 seconds 7 6 5 4 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. గౌరవ్ కమ్ బాబాయ్ నాకు ఏ సినిమాలు రావు. స్టార్ట్. చెప్పాలని ఉంది తనకు తెలుసుగా సినిమా పేరు. హీరో చెప్పు పెద్ద హీరో ఓ ఇలా అంటే బాలకృష్ణ. రామ్ చరణ్ చిరుత ఓకే సూపర్. వీళ్ళకి 1 పాయింట్ వచ్చింది, మీకు కూడా 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకేనా? ఇది నేను చేస్తాను, ఎవరు ఫస్ట్ గెస్ చేస్తే వాళ్ళు విన్నర్. ఓకే హీరో వీరసింహారెడ్డి. ఎవరు చెప్పారు ఫస్ట్? పాపం వీళ్ళే చెప్పారు ఫస్ట్, కానీ వాళ్ళు గట్టిగా చెప్పారు, తర్వాత మళ్ళీ వీళ్ళు గట్టిగా చెప్పారు కాబట్టి మీరే చెప్పారు కాబట్టి వీళ్ళే చెప్పారు. అబ్బా ఇప్పుడు ఎవరిని విన్ చేయాలి? యాక్చువల్లీ ఈ గేమ్ లో నేనే విన్నర్. ఎవరిని విన్నర్ గా డిక్లేర్ చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి నేనే విన్నర్ అని నేను డిక్లేర్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? సో వెరీ వెల్ ప్లేడ్, సూపర్. మీ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ని కూడా ఇక్కడ పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీ పతంగ్, ప్రణీత్. హాయ్ ప్రణీత్. రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాకి కూడా మంచి మాటలు రాశారు. ఆ రాజమండ్రి రోజ్ మిల్క్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది, ఇప్పుడు కూడా మంచి క్రేజ్ వస్తుంది అని ఆశిస్తున్నాము. మీరు కూడా ఈ స్టూడెంట్స్ లో కలిసిపోయారే, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అనుకుంటా కదా. రండి కూర్చోండి. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ ద ప్రొడ్యూసర్ ఉదయ్ కోలా గారు అండ్ అలాగే ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని. ప్రొడ్యూసర్ ఉదయ్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్. అదేంటండి మేము కదా మీకు బొకే ఇవ్వాలి, మీరు బొకే తీసుకొని వచ్చారేంటి? అంటే రెడ్ కార్పెట్ నాకే, లోగో లాంచ్ నేనే, ఇది నేనే. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నాకు కూడా బొకే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ నాని గారు కంగ్రాచులేషన్స్ అండి. రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా డైరెక్టర్ ఆయన, అండ్ పున్నమి నాగులో హీరో లాగా ఉన్నారు. ఓకే వెల్కమ్ అండి, రండి ఇక్కడికి వచ్చి. సో ఉదయ్ గారు ఫస్ట్ మీతోనేనండి, జాపీ స్టూడియోస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎన్ని సినిమాలు తీయబోతున్నారు సంవత్సరానికి చెప్పండి, అంటే ప్రీ రిలీజ్ లెక్కేసుకోవాలి కదా నేను, అందుకని. 6 మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు 6 మూవీస్ లైనప్ అయిపోయి ఉన్నాయా? ఇది కాకుండా మిగిలినవన్నీ ఏ స్టేజెస్ లో ఉన్నాయి సినిమాలు? ఒకటి ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్కి వెళ్తున్నాయండి, ఫెబ్లో మార్చ్లో. ఓకే, మిగిలినవి డేట్స్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, ఇంత కసిగా సినిమాలు మీరు తీయడానికి గల కారణం? అంటే వర్క్ చేస్తున్నాం అండి 3 years నుంచి స్క్రిప్ట్స్ పైన. ఓకే, అయిన తర్వాత ఇంక స్టార్ట్ చేస్తాం. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు సినిమాలు మంచివి తీయాలి అని నిర్ణయించారు. అవునండి. వెరీ నైస్ అండి, సూపర్, కంగ్రాచులేషన్స్. ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టి చేస్తూ ఉన్నారు ఫస్ట్ టైము. ఈ అటెంప్ట్ కొంచెం రిస్కీగా మీకు అనిపించట్లేదా? అంటే నేను నానితోటి ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అండి. తర్వాత తను డైరెక్ట్ చేస్తున్నా కానీ ప్రణీత్ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, యాక్చువల్గా ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. సరే ప్రణీత్ వచ్చి స్క్రిప్ట్ నరేట్ చేశాడు. తర్వాత అంటే చాలా తక్కువ మాట్లాడతాడు తను. మరి స్క్రిప్ట్ ఎలా నరేట్ చేశాడు? అదే కొంచెం సేపు చెప్పాడు, వద్దులే నేను చదువుతా అన్నాను. ఓకే, చదివిన తర్వాత మాత్రం వి డిసైడెడ్ దట్స్ ద ఫిలిం. ఓకే, ఈ వైబ్ అంతా చూస్తుంటే ఒక హ్యాపీ డేస్ లాంటి ఫీల్ వస్తుంది, ఒక ప్రేమదేశం హ్యాపీ డేస్ లాంటి ఫీల్ వస్తుంది. సో అలాంటి ఒక మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, ఇట్స్ యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా అండి, అండ్ ఇట్స్ స్పోర్ట్స్ ఫిలిం.
on kite flying, which is first time in India. సూపర్ నాని చెప్పండి మ్యామ్. ఒక పక్కనేమో రాజమండ్రి రోజ్ మిల్క్ మంచి క్రేజ్ వచ్చింది, దాంతో పాటుగా ఇప్పుడు ఇది అంటే మీరు డైరెక్షనే కాకుండా యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బికాస్ ప్రణీత్ మీ ఫ్రెండ్ అవ్వటం వల్ల. ఎస్. ఓకే, రావాల్సి వచ్చిందా? లేదు. ఓకే. స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఒక 2 years నుంచి ట్రైయింగ్ అనమాట. ఒక మంచి ప్రొడక్షన్ వస్తే చేద్దామని. తెలిసిందే కదా, కొత్త సినిమా, ఎంతమంది కొత్త వాళ్ళు. అవును, కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే. కరెక్ట్. సో ఉదయ్ గారి వల్ల ఈ సినిమా ఇక్కడ ప్లేస్ అయింది. సూపర్. ఏంటి దీని బెస్ట్ యూఎస్పీ ఏంటి? ఆయన స్పోర్ట్స్ ఫిల్మ్ అని చెప్పారు. వాట్ యు థింక్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ మీరు ఇందాక చెప్పారు ప్రేమదేశం అని చెప్పి, నాకు అదే సినిమా గుర్తొచ్చింది అనమాట చూసినప్పుడు. ఓకే. సో ఇప్పుడున్న కాంటెంపరీ ఈ స్టైల్కి, ఈ యూత్కి, ఈ ట్రెండ్కి అది సినిమా పతంగ్. వెరీ నైస్. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎప్పుడు రిలీజ్? సమ్మర్ కా? సమ్మర్ కి రెడీగా ఉండండి, పతంగ్ ఎగురుతుంది అప్పుడు. ఈ లోపు సంక్రాంతికి కొన్ని ఏమైనా ఎగరేస్తారు కదా మీరు, పాటలు అవన్నీ ఎగరేస్తున్నారా? ఓకే. ప్రణీత్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రయల్స్, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? 4 years నుంచి అండి. ఓకే. నేను పూజిత్ మీ ఇద్దరం కలిసి ట్రావెల్ టుగెదర్. పూజిత్ ఏంటి? వంశీ ఏంటి? వంశీ పూజిత్, హిస్ ఫుల్ నేమ్ ఇస్. ఓకే ఓకే. ఆహా. సో 4 years నుంచి we started it together and we've been working on it, pitching it since 4 years. మధ్యలో కోవిడ్ అవన్నీ వచ్చి ఫైనల్లీ ఇప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్. 4 years అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ టైం. మధ్యలో డిడ్ యు లూజ్ హోప్? అసలు ఏంటి, ఇది అవుతుందా లేదా? అప్పుడప్పుడు అయింది, బట్ మేము అప్పుడు ఆ 1 point ఇన్స్పిరేషన్ ఏంటి, మళ్ళీ చేద్దాము అన్న స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ నో, ఇట్స్ అన్సీన్, అన్హర్డ్. దీనికంటే బెటర్ స్క్రిప్ట్ యాజ్ ఆర్ లాంచ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ us, సో వి స్టక్ టు ఇట్. ఇదే అనుకున్నాం ఇంకా. ఓకే. సో స్పోర్ట్స్ అంటే పతంగ్ స్పోర్ట్సా? యా. ఓకే. సో బేసిక్లీ 4 years బ్యాక్ సంక్రాంతి రోజు దిస్ ఐడియా స్ట్రైక్ మీ. కైట్ ఫ్లయింగ్, సంక్రాంతి జనరల్లీ కైట్స్ ఎగరేస్తున్నాము. అంటే స్పోర్ట్స్ ఫిల్మ్ అనగానే ఎక్కడెక్కడ నుంచో స్పోర్ట్స్ తీసుకొస్తాం, రగ్బీ అది ఇది అని. మన కల్చర్లో ఉన్న స్పోర్ట్స్ ఎందుకు ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ కాకూడదు అని ఐ గాట్ ఎన్ ఐడియా. ఐ రియల్లీ లైక్ దిస్ ఐడియా. చాలా బాగుంది. సో అక్కడ చిన్న ఒక లైన్ అక్కడే రాసుకొని చిన్న లైన్ పూజిత్కి పంపడం, పూజిత్ కూడా ఎక్సైట్ అవ్వడం, అక్కడ నుంచి ఇట్ గాట్. సో కైట్ మంచి కలర్ఫుల్ కైట్ అని విన్నాను నేను. బాగా ఎగిరే కైట్ అని విన్నాను. ఇంకేంటి కైట్ లక్షణాలు? అంతే, ఫెస్టివల్లో ఉండే కలర్స్, ఆ వైబ్ అంతా మా సినిమాలో ఉంటుంది బేసిక్లీ. ఓకే. వీళ్ళందరినీ కూడా మీరు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం వస్తున్నారు కదా, మీరు ఇన్స్పైర్ చేసినటువంటి హీరోస్ ఎవరు అని అడిగాము. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? నాకు సుకుమార్ సార్ ఇస్ మై ఫేవరెట్. మణిరత్నం గారు. ఓకే. సెల్వరాఘవన్. మీరు ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా, లేకపోతే దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్? నేను యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి, రామనాయుడు ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టెక్ చేశాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ we made short films and me and him made a short film which got nominated in SIMA 2019. సో అక్కడ నుంచి జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. మీ మొత్తం టీమ్ వైబ్ చాలా బాగుంది, ఎనర్జీ చాలా బాగుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇంకా మీకు 3-4 months ఉంది కదా, మధ్య మధ్యలో ఏదో ప్రమోషన్ లో పెడుతూ ఉండండి, వస్తా. ఇప్పుడు మీకు కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నమాట. ఇంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు కదా, మీరు ఈ క్వశ్చన్ కి కంపల్సరీగా ఆన్సర్ చెప్పాల్సిందే, కాదు కూడదు అని చెప్పకూడదు. ఓకేనా? అందరిలో కల్లా బాగా యాక్ట్ చేసింది ఎవరు? అందరూ బాగా యాక్ట్ చేశారు. ఒక్క పేరు చెప్పాలంటే, అంటే నా ఫ్రెండ్ ని ఎలిమినేట్ చేస్తున్నా ఈ క్వశ్చన్ నుంచి, ఎందుకంటే నెపోటిజం కాబట్టి. విషిక. ఆమె అప్పుడే కాదు, ఇక్కడ కూడా యాక్ట్ చేసింది ఆమె. సరే, అయితే ఇవాళ వరకు మీరు ప్రశాంతంగా ఉన్నారు, ఈ రోజు తర్వాత ఉండదు చూడండి అసలు. అందుకే యాంకర్ ని పిలవకూడదమ్మా అసలు. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళే కాకుండా ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి దేర్ ఆన్ ద సెట్స్ ఆర్? లేదండి, మధ్యలో వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 15th వస్తున్నారు. విజయశేఖర్ అన్న అండ్ సురేష్ కొత్తింటి. లేదా అని చూసి వెళ్ళిపోతున్నారా? అంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాము, డిస్కషన్స్ అయి ఉంటాయి, స్క్రిప్ట్స్ అయి డిస్కస్ చేసుకుంటాం డీటెయిల్ గా. కాకపోతే ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, షూట్ మెయిన్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు కానీ. ఓకే, నైస్. నాని, మీకు ఇందులో నచ్చిన బెస్ట్ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తారా మాతో? బెస్ట్ డైలాగ్ కాదు కానీ బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. బెస్ట్ క్యారెక్టరా? చెప్పండి, ఈయన దొరికిపోయాడు ఎలాగో, మీరు చెప్పండి. నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి దర్శి క్యారెక్టర్ అన్నమాట. ప్రియదర్శి క్యారెక్టర్.
కివిష్ ప్లే ఈయన నేను ప్రియదర్శి ఏమో అనుకుంటున్నాను. ఓకే, మనోడు కూడా అదనుకునే రాశాడు, కాకపోతే కివిష్ ని ఇచ్చాం అనమాట. కాదు ఈయన రాయడం మొదలెట్టినప్పుడు ఇంకా దర్శి కూడా బిగినింగ్ స్టేజెస్ లో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో తను కూడా ఈ క్యారెక్టర్ వల్ల ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము. అనుకుంటున్నాను నేను కూడా. మరి వాడు బాగా చేస్తే పక్కా చేస్తాడు. ఓకే ఓకే, ఇప్పుడు నాని మీకు ఒక ట్రికీ క్వశ్చన్. ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? అన్న ఎందుకు ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ ఇంటర్వ్యూలో. ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్ కంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది కలపడం అంటే ప్రీతి పగడాలా పొగడాలా అని పెట్టుకున్నాడు ఈయన. అంతే అంతే. నాని లేకపోతే అమ్మో తర్వాత సినిమాలు ఉండవనా? అదే అదే. ఓకే, అయితే వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ మెట్ ఆల్ ఆఫ్ యూ ఆల్. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి. మీ అందరికి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా చాలా మూవీస్ రావాలి. బికాస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సో ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఈ ప్రొఫెషన్లోనే ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఈ ప్రొఫెషన్ టాలెంట్తో పాటు సక్సెస్ కూడా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను టు ఆల్ ఆఫ్ యూ ఆల్. అండ్ అలాగే జాపీ స్టూడియోస్ మీకు, ఎక్కువ మాట్లాడే ప్రణీత్కి, నాని మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం పతంగ్కి ఇంకో మీట్లో కలుద్దాం. అప్పటి వరకు మీ పతంగ్ ఇలాగే ఎగురుతూ ఉండాలి. ఇక్కడే కన్ఫర్మ్ చేస్తారు డేట్, మనం గుర్తుపెట్టుకుందాం సార్. అప్పుడు లేదన్నారు లేదు. సో మళ్ళీ కలుద్దాము ఇన్ అనదర్ ఈవెంట్ ఆఫ్ పతంగ్. అంటిల్ దెన్ లెట్ ద పతంగ్ ఫ్లై. పతంగ్ టీం నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు.